సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరి అన్నదమ్ములకు నమస్తే. ఈరోజు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఒక పెద్ద ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఎక్కడైతే చాలామంది వర్క్ చేస్తారో పెద్ద ఫ్యామిలీలో నలుగురు డ్రైవర్స్ ఉంటారు. ఆడ మన డ్రైవర్ అన్నదమ్ములు ఎట్లా కొట్లాడుకుంటారు అంటే ఏ విషయంలో కొట్లాడుతారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక నలుగురు డ్రైవర్లు ఉంటారు ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీకి. ఆడ ఏం జరుగుతుందంటే ఈడ కూడా మనము సీనియర్ జూనియర్ అని లెక్కలో వస్తున్నాం. దయచేసి అతను డ్రైవరే ఇది డ్రైవరే, ఈ సీనియర్ జూనియరు వద్దు. ఎందుకు వద్దంటే ఇప్పుడు నలుగురు డ్రైవర్లలో ఒకరు ముందు వస్తారు, ఒకరు వెనకొస్తారు, ఒకరు నైట్ లేట్ అవుతుంది, ఒకరు మార్నింగ్ తొందర వస్తారు. ఈ క్రమంలో మనం ఏం చేయాలంటే నైట్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మార్నింగ్ తొందర వచ్చిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు బండ్లు దూడుచుకోవాలి, బండ్లు కడుక్కోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైతే లేట్ వస్తున్నారో వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు కూడా వీళ్ళు హెల్ప్ చేసుకోవాలి. ఈ హెల్పింగ్ నేచర్ లేకుండా ఒక్కరొకరు మనము జెల్సీ ఫీల్ అవుతున్నాం. నేనే చేస్తున్నంత పని, నువ్వు ఓన్లీ నడిపించుకుంటున్నావు, ఏం చేయట్లేదని. అతనిది తప్పు ఉంది, ఇతనిది తప్పు ఉంది. ఇద్దరు అనుకోవద్దు, ఇద్దరు అండర్స్టాండింగ్ మీద పనులు చేసుకోవాలి. నలుగురం కలిసిమెలిసి చేస్తున్నాం కాబట్టి ఆడ మనం ఒక ఫ్యామిలీ తిరిగా ఫీల్ కావాలి. ఇది నేను చెప్పడం మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి అతను బండి క్లీన్ చేస్తున్నాను అతన్ని కూడా మీరు ఎక్కువ కూడా బడం చేయొద్దు, అతన్ని కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఒక్కసారి అతను, లేకపోతే అందరికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నలుగురికి 4 బండ్లు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక బండి మీరు చాయిస్ చేసుకోండి. ఈ బండి మీరే నడపాలి, ఆ బండి అతనే నడపాలి. మళ్ళీ మీరు దీంట్లో ఇంకో సమస్య అనొచ్చు, ఏమని సార్ ఈ బండి తీయమంటున్నాను ఆ బండి తీయకంటాడంటే అది మీరు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు వస్తున్నాయి కాబట్టి మీరు ఓనర్తో ముందే మాట్లాడుకోండి. నలుగురు కలిసి, సార్ ఇట్లా మా దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మేము ఎవరో వాళ్ళు వెహికల్ సెలెక్షన్ చేసుకుంటున్నాము, మీకు ఏ వెహికల్ కావాలంటే అదే డ్రైవర్ వస్తాడు సార్ అని చెప్పుకుంటే అయిపోతుంది, సరిపోతుంది. కొందరు ఇంటర్, కొందరు వినకపోవచ్చు. కాబట్టి మీకు ఒక చిన్న ఐడియా ఇస్తున్నా, ప్లాన్ ఇస్తున్నా. ఇది చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఓనర్ బండ్లకు మనం అందరం, ఇప్పుడు డ్రైవర్ అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, బండ్లు వాళ్ళయి మనం కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఈడ మనకే మనము శత్రువులు అయిపోతున్నాం. దయచేసి ఇది కాకుండా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి దయచేసి ఇది కానియకండి. నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థమైండొచ్చు. నేను వీడియోలో చెప్పాల్సిన ప్రతిసారి ఒక్కటే, హిందూ ముస్లిం సబ్ బాయ్ ఎట్లా మనం హిందీలో వర్డ్స్ మాట్లాడతాము. నా ఉద్దేశం ఒకటే, డ్రైవర్స్ అంటేనే ఒక ఫ్యామిలీ. కాబట్టి దాంట్లో ఎవరైనా సరే, ఏ ఫ్యామిలీ నుంచి అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే మనకు సంబంధం లేదు. మనం ఒక దగ్గర పని చేస్తున్నామంటే మనం అందరం అన్నదమ్ములమే. ఓకే, థ్యాంక్ యూ.